హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేది మీ లైఫ్లో మీకు చాలా యూజ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఈ వీడియోలో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మై డే బ్రదర్, నువ్వు నీ లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి అనుకొని ఒకే ప్లేస్లో స్టక్ అయిపోయి ఉన్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. ఈ వీడియోని ఫుల్ కాన్సన్ట్రేషన్తో ప్రతి పాయింట్ విను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక నీ పొజిషన్ చేంజ్ అవుతుంది. నువ్వు ఇప్పుడున్న పొజిషన్ నుండి ముందుకు కదలడం స్టార్ట్ చేస్తావు. సో లిజన్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ. బ్రదర్, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో లేదా ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో ఫస్ట్ దాని గురించి క్లారిటీగా తెలుసుకో. ఎందుకంటే దాని గురించి నీకు క్లారిటీగా తెలియంది నువ్వు ఎంత చేసినా అది యూజ్లెస్. సో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఫస్ట్ దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకో. ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత నువ్వు అచీవ్ చేయాలి అనుకుంటున్న గోల్ ఏదైతుందో దాని గురించి నీకు క్లారిటీగా తెలుస్తుంది. అండ్ దాన్ని ఎలా అచీవ్ చేయాలో నీకు ఒక పర్ఫెక్ట్ వే తెలుస్తుంది. అలా నీకు ఒక క్లారిటీ వే కనిపించిన తర్వాత నువ్వు ఏదైతే అచీవ్ చేయాలి అనుకుంటున్నావో దాన్ని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసుకో. ఎలా అంటే నువ్వు అచీవ్ చేయాల్సిన గోల్ ఏదైతే ఉందో దాని గురించి ఫస్ట్ బిగినింగ్లో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేసుకో. అండ్ నెక్స్ట్ స్టెప్లో నువ్వు గ్యాదర్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని ఒక గ్రేట్ పాత్ని క్రియేట్ చేసుకో. ఎందుకంటే నువ్వు నీ ఓన్గా క్రియేట్ చేసుకున్న దారిలో నువ్వు ఎలా ఉన్నా నడవగలుగుతావు. అండ్ థర్డ్ స్టెప్లో నువ్వు ఒక ఎండింగ్ పొజిషన్కి చేరుకుంటావు. అలా ఎండింగ్ పొజిషన్కి చేరుకున్నప్పుడు నీ మైండ్ని కామ్గా ఉండేటట్టు చూసుకో. అండ్ ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా నువ్వు నీ గోల్ అచీవ్ చేసేంత వరకు డిస్టర్బ్ అవ్వకు. నువ్వు నీ మైండ్ని స్టేబుల్గా ఉంచగలిగితే నువ్వు ఈ పని ఈజీగా చేయగలుగుతావు. ఇలా నువ్వు నీ మైండ్ని స్టేబుల్గా ఉంచాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. అదేంటంటే నువ్వు నీ వర్డ్స్తో నీ మైండ్కి పని చెప్పాలి. ఎలా అంటే నేను ఇది సాధించాలి అండ్ నువ్వు దానికోసం నాకు ఒక దారిని క్రియేట్ చేయి అని చెప్పాలి. అలా నువ్వు నీ వర్డ్స్తో నీ మైండ్ని క్లారిటీగా కన్వే చేయగలిగితే నీ మైండ్ ఎంత కష్టమైనా నీకోసం దారిని క్రియేట్ చేస్తుంది. అండ్ ప్రతి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసే కేపబిలిటీ నీకు క్రియేట్ చేసి పెడుతుంది. అండ్ ఎలాంటి ప్రాబ్లం అయినా వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేసే స్ట్రెంగ్త్ నీకు ఇస్తుంది. అండ్ ఒక్కోసారి మధ్యలో ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. బట్ రిమెంబర్ దిస్ వన్ థింగ్, నువ్వు స్టార్ట్ చేసింది వదిలేయడం కోసం కాదు. ఎంత కష్టమైనా అస్సలు వదలద్దు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే జస్ట్ ఇమాజిన్ ఇవన్నీ దాటుకొని నువ్వు నీ డెస్టినేషన్ చేరుకున్న తర్వాత నీ పొజిషన్ అండ్ నీ వాల్యూ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇలా ఆలోచిస్తే నీకు అసలు వదిలేసి వెళ్ళిపోదాం అనే థాట్ కూడా రాదు. నువ్వు ఇవన్నీ చేయాలి అంటే నువ్వు ఇది తప్పకుండా పాటించాలి. అదేంటంటే డు నాట్ డౌట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నిన్ను నువ్వు నమ్మకపోతే ఎవ్వరు కూడా నిన్ను నమ్మరు. నువ్వు నీ డెస్టినేషన్ని చేరుకునేంత వరకు నువ్వు చేసేది అస్సలు వదలద్దు. ఎవరిని చెప్పినా అండ్ ఎవరు ఎన్ని అన్నా జస్ట్ వాళ్ళ ప్రతి ఒక్క మాటను విను. నీ ఈ జర్నీలో నీకు చాలా మంది కలుస్తారు. అందులో కొంతమంది పాజిటివ్ అండ్ కొంతమంది నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు. నువ్వు పాజిటివ్ పీపుల్ వర్డ్స్ని ఎలా తీసుకుంటావో నెగిటివ్ పీపుల్ వర్డ్స్ని కూడా అలానే తీసుకో. బట్ ఫైనల్గా ఏంటంటే నీకు నచ్చింది అండ్ నీకు ఏమనిపిస్తుందో అది మాత్రమే చేయి. ఎందుకంటే ఫైనల్గా విన్ అయ్యేది నువ్వు, వాళ్ళు కాదు. నువ్వు ఈ వీడియోని ఇంతవరకు చూసావంటే కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నువ్వు నీ జర్నీని స్టార్ట్ చేయబోతున్నావు అని అర్థం. అండ్ ఫైనల్గా వెళ్ళే ముందు ఒక మాట, నువ్వు ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటుంది.